హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ మనిషిగా కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం ప్రతిరోజు చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, మనం పడేసే వస్తువుల్ని ఎలా తిరిగి ఉపయోగించుకోవాలి అనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి కదండి, వీటి పైన క్యాప్స్ కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఏ బాటిల్ అయినా ఒక్కసారైనా సరే కింద పడిందే అనుకోండి, ఆ ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదా. అలా ఆయిల్ కింద, బాటిల్ కింద పడినా సరే ఆయిల్ కింద పడకుండా ఉండాలి అని అనుకుంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ ఇలా క్యాప్ లాగా పెట్టేసేసేయండి. మీకు కింద పడినా సరే బాటిల్లోంచి ఆయిల్ ఒక్క చుక్క కూడా కింద అయితే పడదు. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది వాటర్ బాటిల్కి వచ్చిన దాని బాక్స్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ దండి ఇది. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. వీటికైతే నేను డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అవి అంటించేసాను. ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు గ్లూ పెట్టి కూడా అంటించుకోవచ్చేసండి. మనం కబోర్డ్లో పెట్టుకుంటాం, కబోర్డ్లో కనుక డోర్కి ఇది కనుక అంటించేసాము అనుకోండి, మన పిల్లల సాక్స్లు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సాక్స్లు కానివ్వండి పెట్టుకోవడానికి, అలానే బట్టలు అన్నిట్లో కలిసిపోకుండా ఈజీగా అయితే మనం ఒక్కదాని పేరు పెట్టేసామనుకో ఈజీగా అయితే మనకు కనిపిస్తాయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, అది ఇరిగిపోయిన మాప్ స్టిక్ అండి. అది నేను అలాగే ఆ స్టిక్ని అలాగే ఉంచేసుకున్నాను. ఇది ఈ స్క్రబ్బరు ప్లస్ స్పాంజ్ రెండు కలిసి వస్తున్న దానికి మన రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. దీని ఫ్యాన్స్ క్లీనింగ్ సూపర్గా పనికొస్తుందండి. అసలు పైన ఎత్తుగా ఉన్నాయి వాటిని ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. అలానే గోడల చివరన అయితే ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో అయితే మనం ఎంత క్లీన్ చేసినా పోదు కదా. ఇన్ కేస్ మన ఇంట్లో బూజుకర్ ఉంటే ఓకే అండి, లేదు అనుకున్నప్పుడు బాగా ఎత్తి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి చిన్న రోల్స్లో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, లేదంటే రోటి పచ్చళ్ళు దంచుకుంటూ ఉంటాం కదా, ఉదయాన్నే ఆఫీసులు హడావిడి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా పడితే అలా దంచేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఏం జరుగుతుందంటే చింది పడుతూ ఉంటుంది కదా పచ్చడి. అలా చింది పడకుండా ఉండాలి, బయటికి ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే ఇది పెరుగు పైన ఉంటుంది కదా, ఆ బాక్స్ క్యాప్ అండి ఇది. మీరు బిర్యానీ బాక్స్లో వస్తూ ఉంటే లైన్ డేట్స్ ఏమైనా సరే సర్కిల్తో ఒకటి తీసుకొని దీన్ని ఇలా మనం ముందుగానే చెక్ చేసుకోండి. మనకి ఆ రోల్ది ఎంతైతే ఉంటుందో రోకలి బండికి, దానికి సైజు తగ్గట్టు కొంచెం ఫ్రీగా చేసుకున్నారనుకోండి, మనం ఎంత హడావిడిగా దంచుకుంటున్నా సరే ఒక్క చుక్క కూడా బయటికి అయితే పడదు, ఏమాత్రం చిందను కూడా చిండదండి. ఇది కూడా నచ్చిందని, నచ్చితే ఇంకా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, ఫొటోస్కి మనం కంపల్సరీ ఫ్రేమ్స్ అయితే కొంటూ ఉంటాం కదా, కానీ ఒకసారి ఈ చిన్న టిప్ మన ఫ్రేమ్ లేకుండానే మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి, బట్టల క్లిప్స్ పెట్టుకొని కూడా హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫొటోస్ని ఇలాగ మన బెడ్ పక్కన కూడా నీట్గా పెట్టవచ్చు, చూడడానికి కూడా స్టాండ్ లాగా ఉంటుంది. అలాగే మనకి ఏమైనా పిల్లల ఫొటోస్, మన మ్యారేజ్ ఫొటోస్ పెట్టుకోవడానికి చూడటానికి ముచ్చట కూడా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఆన్లో ఉండాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారు అనుకోండి, వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఊరు నుంచి కొన్నిసార్లు మనం వచ్చినప్పుడు ఎక్కువ కరివేపాకు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, లేదంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కొంటూ ఉంటాం కదా. ఇది 2-3 నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మనం కూరల్లో వేసుకుంటాం కదా, ఆయిల్ వంట నూనె ఉంటుంది కదా, వంట నూనెను కొంచెం అంటే కొంచెం తీసుకొని కొంచెం గోరువెచ్చలా చేసేసేసి అది చల్లారిన తర్వాత మనం చేతితో పట్టుకొని ప్రతి ఒక్క ఆకుకు కూడా కలిసేలాగా మీరు కలుపుకొని ఉంచుకున్నారే అనుకోండి, 2-3 నెలల వరకైనా సరే అండి ఈ ఆకు కలర్ అనేది చేంజ్ అవ్వనే అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఫ్రెష్ కూడా ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకుండా. ఒక్కటి యూస్ఫుల్గా అనిపించినా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఒక్క ఆకుకు పట్టించిన తర్వాత ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టేసుకుని ఎలాంటి టిష్యూ పేపర్స్ కూడా అవసరం లేదండి, ఇలా బాక్స్లో పెట్టేసేసి మూత పెట్టేసుకున్నారే అనుకోండి, మనకు 2-3 నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఒక్క ఆకు కూడా కలర్ అయితే చేంజ్ అవ్వనే అవ్వదు.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇది సాక్స్ అండి, పాత అయిపోయిన సాక్స్, ఆల్రెడీ సాగిపోయింది, కొంచెం చిరిగి కూడా ఉంది చూసారా. దీనికి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, గ్రీన్ స్క్రబ్బర్స్, ఆ స్క్రబ్బర్స్ అయితే పెట్టేసేసేయండి. దీనికి మీరు కావాలంటే గ్లూ పెట్టి కూడా అంటించుకోవచ్చు అండి. ఇంకా మనకు ఒక కుట్టి వేసుకున్నామనుకోండి, మనకు ఒక కుట్టి ఈజీగా అయితే త్వరగా ఊడిపోకుండా అవుతుంది. 4 sides 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. దీనికి దేనికి యూజ్ చేస్తాం అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ డోర్స్ క్లీన్ చేయడానికి మనం చేయి పెట్టి తొడవలసిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం పాత క్లాత్ ఏదైనా వాడాము అనుకోండి, ఆ క్లాత్ను కూడా మళ్ళీ వాష్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఇలా సాక్స్కి పెట్టేసి స్క్రబ్బర్ని పెట్టేసేసి క్లీన్ చేసుకోవాలి. అలానే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా ఎక్కువ ఐస్ ఫామ్ అయినప్పుడు మనం ఎటు తీసి కడుక్కుంటాం అనుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఎక్కువ ఫామ్ అవుతుంది, టైం లేదు కడగడానికి అనుకున్నప్పుడు కూడా ఇలాగ లోపల కూడా ఫ్రిడ్జ్ లోపల కూడా చేయి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు ఇదే స్క్రబ్బర్ తోటి, మన ఇష్టం అండి. ఇంకా బాత్రూంలో ఇలాగ హార్పిక్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క దానికి టైల్స్కి, ఫ్లోర్కి, ప్రతి ఒక్క దానికి సూపర్గా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, ది బెస్ట్ టిప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చెప్పాను కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి వర్క్ బ్లౌజులు మనం కంపల్సరీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని చేయించుకుంటూనే ఉంటాం కదండి. ఎంత కాస్ట్లీవి కొన్నా సరే వీటిని ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ షైనింగ్ అనేది పోతూ ఉంటుంది, అలాగే ఆ స్టోన్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఏ ఒక్క బ్లౌజు కూడా మీకు ఆ స్టోన్స్ అవన్నీ కలర్ పోవు, అలానే షైనింగ్ పోదు, బ్లాక్ కూడా అవ్వడం అంటే జరగదు. వీటిని రివర్స్ తిప్పేసేయండి బ్లౌజుని. ఈ మధ్య లోపల నేను ఇక్కడైతే న్యూస్ పేపర్ పెడుతున్నానండి. న్యూస్ పేపర్ లేకపోతే మనకి స్పాంజ్ వస్తూ ఉంటుంది కదా, జెంట్స్ షర్ట్స్ లోపల కానివ్వండి స్పాంజ్ వస్తుంది, లేదా బబుల్ రేపర్ కానివ్వండి, దాన్ని ఇలా మధ్యలో పెట్టేసేసేయండి. ఇలా మధ్యలో పెట్టేసిన తర్వాత వీటిని కూడా రివర్స్ తిప్పేసండి. ఏ బ్లౌజ్ అయినా సరే, ఎంత వర్క్ బ్లౌజ్ అయినా సరే అండి, మీరు ఎంత కాస్ట్లీవి చేయించుకున్నా ఇలాంటి సేఫ్టీ కనుక మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్లౌజ్కి అయితే ఇయర్స్ ఎక్కువ అయితే వస్తుంది. దీన్ని ఇలా రివర్స్ తిప్పేసేసిన తర్వాత ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఈ పేపర్ బ్యాగ్స్లో పెట్టేసేసేయండి. మనకి ఎన్ని బ్లౌజులు ఉంటే అన్ని బ్లౌజులు పెట్టేశారంటే మాత్రం మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే కానివ్వండి, ఆ షైనింగ్ అనేది పోదు, స్టోన్ కూడా బ్లాక్ అనేది అవ్వదు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయట నుంచి నెయ్యి తీసుకొచ్చుకున్న వెంటనే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. అది ఒరిజినల్దా లేదా కల్తీదని ఈజీగా అయితే తెలిసిపోతుందండి. ఊర్లో అనుకోండి మనం ఇంట్లో తీసుకునే నెయ్యి తింటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు, కానీ సిటీస్లో ఏమవుతుందండి, ప్రతి ఒక్కరం ప్యాకెట్ నెయ్యి తీసుకొచ్చి వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మీరు ఒక్కసారి కనుక ఈ చిన్న టిప్తో ట్రై చేసుకున్నారంటే పిల్లలు కానివ్వండి, పెద్దలు కానీ ఆరోగ్యం జాగ్రత్త పరుచుకున్న వాళ్ళం అయితే అవుతామండి ఖచ్చితంగా. నెయ్యి ప్యాకెట్లో తీసుకొచ్చుకున్న వెంటనే ఒక్కసారి గిన్నెలో వేసుకొని 1 స్పూను దానిలో సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని కలిపేసేయండి. ఒక 15 minutes తర్వాత చూడండి, మీకు సాల్ట్ కలిసిన నెయ్యి ఏమవుతుందంటే 15 minutes తర్వాత కల్తీది అనుకోండి ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది, లేదు ఒరిజినల్దే అనుకోండి ఇలాగే సేమ్ ఇలాగే అయితే కలర్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఏమైనా బెల్స్ మీద యాక్టివేషన్లో ఉంచుకొని రేపటి వీడియోలో మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.